ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆకాశాన్ని భూమిని సృష్టించిన నా ప్రియ పరలోకపు తండ్రి, మాకు కూడా జీవాన్ని ఇచ్చి శరీరాన్ని ఇచ్చి ఈ లోకంలో బ్రతకడానికి ఇంతవరకు సహాయపడుతున్నందుకే వందనాలు ప్రభువా. శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని, పాపాన్ని జయించాలంటే నీ కృప, నీ శక్తి ప్రభువా. అలాంటి గొప్ప నేను సహాయకుడిగా మాకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉంటుండగా ప్రభువా, కొంత సమయం మాతో ఉండండి. దయచేసి మా మధ్యలోనికి రండి ప్రభువా. నాకు వచ్చిన వారికి నీ సన్నిధి అనుభూతి కలిగించండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న ఆ శక్తి, నీ సన్నిధిలో ఉన్న ఆనందము, నీ సన్నిధిలో ఉన్న బలము ప్రభువా మా మీదికి దిగి రమ్మని కోరుకుంటున్నాము. బలమైన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం అంతా దీవనకరంగా చేయమని ప్రభువా, అన్ని విషయాల్లో మీరే మాకు సమృద్ధిగా సహాయపడమని నేను ఈ ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆకాశ భూమి కర్త అనే పాట పాడుకుంటాం. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే సమస్తము కలిగే, నీ మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాట మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాట మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాట చేసింది. ఆకాశ భూమి కర్త, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. నీ మాటతోనే చనిపోయిన లాజరుని కుళ్ళు పట్టిన స్థితి నుండి బయటికి తెచ్చింది. నీ మాటతోనే చనిపోయిన లాజరుని కుళ్ళు పట్టిన స్థితి నుండి బయటికి తెచ్చింది. మాటే కదా నీ మాటే కదా, మాటే కదా నీ మాటే కదా. నీ మాటతోనే
సమస్తము కలిగే నీ మాటతోనే సమస్తము కలిగే మాటే జీవం మాటే ప్రాణం నీ మాట మార్చింది మాటే బలము మాటే శక్తి నీ మాటే చేసింది మాటే జీవం మాటే ప్రాణం నీ మాట మార్చింది మాటే బలము మాటే శక్తి నీ మాట చేసింది నీ మాటతోనే గాలిని గద్దింపగా సముద్రము నిశ్శబ్దమై అలలన్నీ ఆగెను నీ మాటతోనే గాలిని గద్దించగా సముద్రము నిశ్శబ్దమై అలలన్నీ ఆగెను మాటే కాదా నీ మాటే కాదా మాటే కాదా నీ మాటే కాదా నీ మాటతోనే సమస్తము కలిగే నీ మాటతోనే సమస్తము కలిగే మాటే జీవం మాటే ప్రాణం నీ మాట మార్చింది మాటే బలము మాటే శక్తి నీ మాట చేసింది నీ స్వరముతోనే పౌలును దర్శింపగా పౌలుగా మారెను నీ సేవ చేసెను నీ స్వరముతోనే సౌలును దర్శింపగా పౌలుగా మారెను నీ సేవ చేసెను మాటే కాదా నీ మాటే కాదా మాటే కాదా నీ మాటే కాదా నీ మాటతోనే సమస్తము కలిగే నీ మాటతోనే సమస్తము కలిగే మాటే జీవం మాటే ప్రాణం నీ మాట మార్చింది మాటే బలము మాటే శక్తి నీ మాటే చేసింది ఆకాశ భూమి కర్త సర్వ సముద్రములు సృజించినావు ఆ సూర్యుడిని ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు నీ మాటతోనే ఎండిన ఎముకలకు చర్మము మాంసము వచ్చి లేచి నిలబడెను నీ మాటతోనే ఎండిన ఎముకలకు చర్మము మాంసమును వచ్చి లేచి నిలబడెను మాటే కాదా నీ మాటే కాదా మాటే కాదా నీ మాటే కాదా నీ మాటతోనే సమస్తము కలిగే నీ మాటతోనే సమస్తము కలిగే మాటే జీవం మాటే ప్రాణం నీ మాట మార్చింది మాటే బలము మాటే శక్తి నీ మాట చేసింది నీ మాట పంపి నన్ను రక్షించినావు ప్రతిదినము మాట్లాడుతూ నీలా మార్చుకున్నావు నీ మాట పంపి నన్ను రక్షించినావు ప్రతిదినము మాట్లాడుతూ నీలా మార్చుకున్నావు మాటే కాదా నీ మాటే కాదా మాటే కాదా నీ మాటే కాదా నీ మాటతోనే సమస్తము కలిగే నీ
మాటతోనే సమస్తము కలిగే. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాట మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాటే చేసింది. మాటే జీవం, మాటే ప్రాణం, నీ మాట మార్చింది. మాటే బలము, మాటే శక్తి, నీ మాట చేసింది. ఆకాశ భూమికర్తా, సర్వ సముద్రములు సృజించినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని నక్షత్రములు చేసినావు. నక్షత్రములు చేసినావు. అలాగే ఓసన్న సాంగ్స్లో నుంచి 111వ పాట పాడుకున్నాం. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా. పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో, ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా. మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా. విజయశీలుడా, పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలచియున్నవాడా. విజయశీలుడా, పరిశుద్ధాత్ముడా,
నిత్యము నాలోనే మెదలుచున్నవాడా యేసయ్యా, నా హృదయాభిలాష్ నీవేనయ్యా. మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా, నా హృదయాభిలాష్ నీవేనయ్యా. మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. తర్వాత ఇంకో పాట అక్కడే పాడుకున్నాం, 52వ పాట. ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము. నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. షాలేము రాజా నీదు నామం, పోయబడిన పరిమళ తైలం. షాలేము రాజా నీదు నామం, పోయబడిన పరిమళ తైలం. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. యేసయ్యా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనములు నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. యేసయ్యా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా,
నా నిరీక్షణ ఆధారమా. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 48వ కీర్తన. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 1వ వచనం కానీ చదువుకుందాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చటగా ఉండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని రేపి తర్షిషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరచి ఉన్నాడు. ఈ కీర్తన కోరహు కుమారులు రాశారు. ఈ చదువుకున్న ఈ 8 వచనాల్లో దేవుని పట్టణము గురించి రాశారు. దేవునికి ఒక పట్టణం ఉంది. దేవుని పట్టణములో దేవుడు గొప్పవాడుగా ఉన్నాడు. ఉత్తర దిక్కులో దేవుని పట్టణము రమ్యంగా ఉంది. అది రమ్యంగా ఉంచబడి సర్వభూమికి అది సంతోషంగా ఉంది. దేవుడు ఆ నగర్లో ఆశ్రయంగా ప్రత్యక్షమవుతాడు. రాజులందరూ కూడుకొని వస్తారు. వాళ్ళు చూచి ఆశ్చర్యపోతారంట. ఆ పట్టణాన్ని వాళ్ళు త్వరగా భ్రమపడి వెళ్ళిపోతారంట. ఆ రాజులు అక్కడ చూసినప్పుడు వాళ్ళకు వణుకు పుట్టిద్దంట. ప్రసవించే స్త్రీ వేదన లాంటి వేదన పుట్టిద్దంట. అంటే దేవుడు ఒక పట్టణాన్ని ఎప్పుడో ఏర్పాటు చేశాడు. అది పాత నిబంధన కాలంలో పరిశుద్ధులకి, భక్తులకి, కొంతమందికి అది బయలుపరచబడింది. ఈరోజు మన ప్రపంచంలో కొన్ని పట్టణాలు ఉంటాయి, ఫేమస్ అయిన పట్టణాలు, అందంగా కట్టబడిన పట్టణాలు ఉంటాయి. వాటిలో పెద్ద పెద్ద వాళ్ళు నివసిస్తారు. మన ఇండియాలో కొన్ని పట్టణాలు ఉన్నాయి, చాలా అందమైనవి, మంచివి. అలాంటి పట్టణాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అలాగే దేవునికి ఒక పట్టణం ఉందంట. అది మెయిన్ ఇక్కడ చూసేది. దేవునికి ఒక పట్టణం ఉంది. మన దేవుని పట్టణమందు, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు దేవుడు గొప్పవాడు, కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యము గల ఎత్తుగల చోట ఉంచబడి సర్వ భూమికి సంతోషంగా ఉందంట. ఆ పట్టణపు నగర్లో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమవుతాడంట. కీర్తనకారుడు మెయిన్గా ఇక్కడ రాసింది, దేవుడు ఒక పట్టణం ఉంది, అందులో ఆయన గొప్పవాడు, అందులో ఆయన ప్రత్యక్షమవుతాడు. రాజులందరూ వచ్చి అది చూచి ఆశ్చర్యపోతారు. వాళ్ళకు వణుకు పుట్టిందంట. ప్రసవించే స్త్రీ వేదన లాంటి వేదన పుట్టిందంట. సో దేవుని పట్టణము ఒకటి ఉంది, అందులో దేవుడు గొప్పవాడు, అందులో దేవుడు ప్రత్యక్షమవుతాడు. అది చూసిన రాజులు సైతము వణికిపోతారు, ప్రసవించే స్త్రీ లాంటి వేదన పడతారంట. అంటే అది ఎంత అందంగా దేవుడు నిర్మించాడో అది చూసి గొప్ప గొప్ప రాజులు సైతం
ఎలా వణికిపోతారో ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు. అయితే ఆ పట్టణంలో ఏం జరిగిద్దంటే 8వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణం నందు, మన దేవుని పట్టణం నందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరచి ఉన్నాడు. 2 మాటలు ఇక్కడ చెప్తున్నాడు కీర్తనకారుడు. ఆ దేవుని పట్టణంలో మొట్టమొదటిది ఏంటంటే, మనం ఏదైతే విన్నామో మనం విన్నట్టుగానే అక్కడ జరుగుతుంది. రెండవది, దాన్ని నిత్యము స్థిరపరిచాడు. ఈ 2 మాటలు ఆ పట్టణం గురించి చెప్తున్నాడు. ఆ పట్టణములో మనం ఏదైతే విన్నామో ఆ పట్టణం ఎలా ఉండిద్ది, అందులో ఏం జరుగుతుంది అని మనం ఏదైతే విన్నామో మనం వినినట్టుగానే జరుగుతుంది. ఆ పట్టణాన్ని దేవుడు నిత్యము ఉంచాడు. 2 మాటలు వాస్తవం. ఆ పట్టణాన్ని నిత్యము ఉండేటట్లుగా దాన్ని స్థిరపరిచాడు, అంటే కన్ఫర్మ్ చేసేసాడు. ఇంకా దాన్ని స్థిరంగా ఎస్టాబ్లిష్ చేసేసాడు, మార్చలేనట్టుగా. ఈరోజు మనం అందరం కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నాము. అయితే ఒకరోజు ఈ భూమి తీసివేయబడుతుంది, ఈ ఆకాశం తీసివేయబడుతుంది. మరి ఏమొస్తుంది అంటే ఈ పట్టణమే. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వద్దాం. చూడండి, బైబిల్లో లాస్ట్ నుంచి 2వ అధ్యాయం, లాస్ట్లో బైబిల్ ముగించే ముందు ఒక అధ్యాయం వెనకాల ఇది 22వ అధ్యాయంతో ముగించబడితే 21వ అధ్యాయంలో మొత్తం ఈ పట్టణం గురించి రాయబడింది. అంటే ఈ పట్టణానికి ఎంత వాల్యూ ఉందో, ఈ పట్టణం విలువ ఎంతో మనకు అర్థం చేసుకోవచ్చు. బైబిల్ ముగించే లాస్ట్ అధ్యాయానికి ముందు అధ్యాయం ఏంటంటే ఈ పట్టణం గురించి. చూడండి, 21వ అధ్యాయము 1వ వచనం. నేను కొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రములు ఇక లేదు. అందుకనే దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని ఒకరోజు అగ్ని చేత నాశనం చేయబోతున్నాడు. ఒక చాప చుట్టినట్టు ఆకాశాన్ని చుట్టి తీసేయబోతున్నాడు. ఒక కొత్త ఆకాశం, ఒక కొత్త భూమి దేవుడు సృష్టించబోతున్నాడు. అందులో సముద్రాలు లేవు. అప్పుడు ఏం జరిగిద్దంటే చూడండి, నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. యోహాను గారు చెప్తున్నాడు, ఒక కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చింది. మొదటి భూమి మొదటి ఆకాశం పోయింది, ఇంకా సముద్రాలు లేవు. ఒక పట్టణం, మన దేవుని పట్టణము, భర్త కోసము పెళ్లి కుమార్తె అలంకరించబడినట్టుగా ఆ మాట వాడాడు. భర్త కోసము పెళ్లి టైంలో పెళ్లి కూతురు ఎంత అందంగా అలంకరించబడిందో అలాగా పట్టణాన్ని దేవుడు అలంకరించబడి పరలోకం నుంచి దిగి వస్తుందంట. పెళ్లి కుమార్తె అలంకరించబడి పెళ్లి కుమారుని దగ్గరికి ఎట్లా వెళ్ళిద్దో, ఈ పట్టణం అంట ఒక పెళ్లి కుమార్తె లాగా అంత అందంగా ఈ పట్టణం డిజైన్ చేయబడి, ఈ పట్టణంలో ఎవరు లేరు కానీ అంత అలంకరించబడి దిగి వస్తుందంట, పరలోకం నుంచి దిగి వస్తుందంట. ఎంత అందంగా ఉంటుందో చూడండి. యోహాను గారు ఆ మాట వాడాడు, పెళ్లి కుమార్తె అలంకరించబడినట్టుగా. పెళ్లికి అలంకరించబడినట్టుగా మిగతా ఏ టైంలో మామూలుగా ఎవరు అలంకరించబడరు? స్త్రీలు. ఆ పట్టణము తన ప్రజల కోసము ఒక పెళ్లి కుమార్తెలాగా అలంకరించబడినట్టుగా దిగొస్తుందంట. అప్పుడు ఏం జరిగిద్దంటే, ఇదిగో దేవుని నివాసము
మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆ పట్టణం దిగొచ్చినప్పుడు అందులో దేవుడు ఉంటాడు. ఇందాక అదే కదా మనం చదువుకుంది, దేవుని పట్టణములో దేవుడు ఉన్నాడు. పట్టణం దిగొస్తున్నప్పుడు అందులో దేవుడు ఉన్నాడు. దేవుడు మనుషులు కలిసి నివసిస్తారంట. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఈరోజు ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఒకరోజు దేవుడు మనము ఒకే పట్టణంలో ఉంటామంట. ఈ మాట వాడాడు చూడండి, ఆయన వారితో కాపురముండును అంటే ఒక కుటుంబం లాగా ఉంటాడంట. ఆయన వారితో కాపురముండును. ఆయన నివాసము మనుషులతో ఉంది, అంటే ఆయన మనుషులతో నివసిస్తాడు. మొన్నట్లాగా 33.5 సంవత్సరాలు కాదు, ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు, అలా కాదు. ఈ పట్టణములో ఆయన ఎల్లకాలం నివసిస్తాడు మనుషులతో. రెండవది, ఆయన వాళ్ళతో కాపురం ఉంటాడు. వాళ్ళు ఆయన ప్రజలై ఉంటారు, ఆయన వారి దేవుడై ఉంటాడు, వాళ్ళకు తోడై ఉంటాడు. ఇది పర్మనెంట్ గా ఉండేది. దేవుడు వాళ్ళతో ఉంటాడు, వాళ్ళు ఆయనతో ఉంటారు, వీళ్ళు కాపురం ఉంటారు, మనుషులు దేవుడు నివసిస్తారు. అలాంటి ఒక గొప్ప నిరీక్షణ మనకుంది, ఒక శుభ నిరీక్షణ మనకుంది. ఈ బైబిల్ అధ్యాయం ముగించే ఈ చివరి అధ్యాయములో ఒక అధ్యాయానికి ముందుగా ఈ పట్టణం గురించి ఈ అధ్యాయం మొత్తం రాయబడింది. ఎందుకంటే ఇదే మెయిన్ జరిగేది. దేవుడు ప్రజలు ఒక చోట ఉండాలి, ఒక చోట కాపురం ఉండాలి, దేవుడు ప్రజలు కలిసి ఉండాలి. ఇది కోల్పోయాం మనందరం. ఆదాము దగ్గర ఇదంతా కోల్పోయాం. దేవుని సంకల్పం ఏంటంటే నేను మనుషులు ఉండాలి. ఇప్పుడు మనుషులము దేవుడు ఒక చోట ఉండలేం కదా. మనం పాపులం, ఆయన పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధత ముందు మనం నిలబడలేం. ఆయన మనలాగా మారడానికి ఈ లోకానికి రాడు, కానీ మనల్ని ఆయనలాగా మార్చుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు. ఆయనలాగా పరిశుద్ధపరిచి, ఆయనలాగా మహిమపరిచి తీసుకెళ్తా అన్నాడు. అప్పుడు ఈ కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని సృష్టించి, ఈ పాత భూమి, పాత ఆకాశం మొత్తం క్లీన్ చేసి, సముద్రాలు కూడా ఇంకా అవసరం లేదని ఆటిని తీసేసి, ఒక పట్టణాన్ని, ఒక అందమైన పట్టణాన్ని. ఇంతకుముందు అయితే ఓన్లీ భూమిని, ఆకాశాన్ని సృష్టించి అందులో మనుషులను పెట్టాడు. ఈ భూమి మీదకి ఒక పట్టణమే దిగి రాబోతుంది. అందులో దేవుడు ఉన్నాడు, వాళ్ళు దేవుడు కలిసి జీవిస్తారు అని చెప్తున్నాడు. ఆ కలిసి జీవించినప్పుడు ఆ సంతోషం మనం వర్ణించలేము. ఈరోజు దేవుడు మనకిస్తున్న మాటలేవే. ఒక పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఒకరోజు ఈ కొత్త భూమి ఆకాశంలోకి రాబోతుంది. అందులో దేవుడు ఉన్నాడు, దేవునితో మనం ఉంటాం, మనతో ఆయన ఉంటాడు. దీనికోసమే మనం భక్తి చేసేది. ఒకరోజు దేవునితో కలిసి ఉండడానికి, దేవుడు మనతో ఉండడానికి. ఆయన వాళ్ళతో ఉంటాడు, మనుషులతో ఆయన ఉంటాడు, మనుషులు దేవునితో ఉంటారు, దేవుడు మనుషులతో ఉంటాడు. ఇద్దరు కలిసి జీవిస్తారు. ఆయన వాళ్ళతో కాపురం ఉంటాడు, ఆయన దేవుడై ఉంటాడు, వాళ్ళ ప్రజలై ఉంటారు, ఎప్పుడు తోడుగా ఉంటాడంట. అలాంటి గొప్ప మధుర క్షణాలు మనకు ఫ్యూచర్లో ఎదురు చూస్తున్నాం, దేవుడితో ఉండే ఆ క్షణాలు. ఇంకా ఏం జరిగిద్దంటే 4వ వచనంలో చెప్తున్నాడు, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయు. ఆ రోజు మరి ఎలా తుడుస్తాడో ఒక్కొక్కరిది తెలియదు, కానీ ఒకే చోట ఉంటారు కాబట్టి ఈ కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువు, మనం ఏడ్చే ఆ కన్నీళ్ళని తుడుస్తాడంట. అంటే ఒక్కొక్కరి దగ్గర కూర్చొని ప్రభు కోసం మరి ఎంత బాధపడినా, ఎంత ఏడ్చినా ఆ కన్నుల బాష్ప బిందువు ఒక్కొక్కటి తుడుస్తాడంట.
ఎప్పుడు ఆ పట్టణంలో మనం ఉన్నప్పుడు, ఆయనతో మనము ఉన్నప్పుడు ఆ కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడు అంటున్నాడు. తుడిచివేయాలంటే ఆయన చెయ్యి మరి పెట్టాల్సిందే కదా. ప్రతి కన్ను దగ్గర ఆయన చెయ్యి పెట్టి ఆ కన్నీళ్లు తుడిచి, ఏం కాదులే, ఒక తల్లి కదా పిల్లల్ని కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పినట్టుగా ప్రతి కనుల బాష్ప బిందువుని తుడుస్తాడు. అంటే ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి కన్నీళ్లు ఒకరోజు తుడిచి ధైర్యం చెప్పే రోజు మనకుంది. అలాంటి దేవుడు మనకున్నాడు. ఇంకా మనల్ని బాధించేది గొప్పది ఇంకోటి ఉంది, అది కూడా తీసేస్తాడంట. మరణము ఇక ఉండదు, చావు ఇక్కడ ఉండదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరం చనిపోతాం, కానీ ఆ పట్టణంలో నివసించే వాళ్ళకి మరణం ఇక ఉండదు. అమ్మో మన వాళ్ళు చచ్చిపోతారనే భయం ఉండదు, మన వాళ్ళు వెళ్ళిపోతారనే బాధ ఉండదు, మరణం ఉండదు, మరణం వచ్చే అవకాశము లేదు. ఈ ప్రపంచంలో మరణము వెళ్తుంది. అది బెంగళూరుగా, బొంబాయి, ఢిల్లీ, అమెరికా, న్యూయార్క్, పెద్ద పెద్ద సింగపూరు, ఎక్కడైనా ఏ పట్టణంలోనైనా మరణం ఉంది. అది ఎంత అందంగా అన్నా ఉండని, ఎంత మంచిగా అన్నా ఉండని, ఎంత గొప్పోళ్ళన్నా ఉండని, ఎంత టెక్నాలజీ అన్నా ఉండని, కానీ ఒక్కరోజు దేవుని పట్టణంలో మనమున్నప్పుడు మరణం ఉండదంట. తర్వాత ఇంకేముండదంట, దుఃఖమైన, ఏడుపైన, వేదనైన ఇక ఉండవు. ఇక ఉండవు అంటే ఒకప్పుడు ఉన్నాయి, ఇక ఉండవు. దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఇవి ఒకప్పుడు లేవు. మనం స్టార్టింగ్ జనవరిలో ఈ విషయాలు విన్నాం. ఇవన్నీ వచ్చాయి. వేదన, దుఃఖము, ఏడ్పు ఇవన్నీ భూమి మీదకి వచ్చాయి. ఒకప్పుడు లేవు ఇవన్నీ. సంతోషము, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము ఇవే ఉండేటి, కానీ ఇవి వచ్చాయి. ఒక్కరోజు మాత్రం ఇవి ఉండవంట. ఒకరోజు ఇవన్నీ కూడా తీసివేయబడతాయి. చూడండి, కన్నుల నుంచి బాష్ప బిందువును ఆయనే తుడుస్తా అన్నాడు. తర్వాత మరణం ఉండదు అంటున్నాడు. దుఃఖము గాని, ఏడుపు గాని, వేదన గాని ఉండదు. దుఃఖము ఒక్కొక్క టైప్లో ఒక్కోసారి వస్తుంది, ఏడుపు కొన్నిసార్లు వచ్చింది, వేదన కొన్నిసార్లు వచ్చింది. కారణాలు అనేకం ఉండొచ్చు. ఆ మూడు పదాలు వాడారు చూడండి ఇక్కడ. దుఃఖము ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఇక ఉండవు అంటే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇంకా అవి రావు. మరణము రాదు, కన్నీళ్లు రావు, దుఃఖము, ఏడుపు, వేదన ఉండవు. అలాంటి ఒక గొప్ప సంతోషము, ఆనందం, ఎప్పుడు పరవశించే ఒక జీవితాన్ని ఆ పట్టణంలో ఉంది మనకి. ఇదంతా ఆ పట్టణంలో జరగబోతుంది. సో మొట్టమొదటిగా ఆ పట్టణంలో దేవుడు మనము కలిసి ఉంటాం. రెండవదిగా ఆ పట్టణములో మరణం ఉండదు, కన్నీళ్లు, వేదన ఉండదు. ఆయనే ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. చూడండి, ఈ మాట చెప్తున్నాడు 5వ వచనంలో, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను, ఈ మాటలు నమ్మకము నిజమై ఉన్నవి అన్నాడు. ఈ మాటలు నమ్మకము నిజం. ఎందుకంటే అందరు నమ్మరు ఇవి. అదంతా నిజమేనా, అలా జరిగిద్దా? ఈ మాటలు నమ్మకము నిజమని కూడా చెప్పిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనుషులు నమ్మరని ఆయనకు తెలిసేమో. మనం కదా లేదు నిజం ఈ మాట అని మనం మనుషుల దగ్గర ఎట్లా చెప్తామో, దేవుడు కూడా లేదు ఈ మాట నిజము, సత్యం అని చెప్తున్నాడు. ఏం అవసరం ఆయనకు చెప్పాల్సిన అవసరం? అందుకనే మన దేవుని పట్టణం మందు
ఆయన పరిశుద్ధ పర్వతమందు మనం వినినట్టుగా ఎట్లా ఉంటదని మనం విన్నామో అలాగే జరుగుట చూచితిమి అని 48వ కీర్తనలో మనం చూసాం. ఎట్లా విన్నామో, ఎట్లా ఉంటదని మనము ఎట్లా జరిగిద్దని విన్నామో అలాగే జరిగిద్దండి. తర్వాత ఇంకా ఈ పట్టణము చాలా అందమైంది. చూడండి, 11వ వచనం కాంచి చదువుకుందాం. దేవుని 10వ వచనం నుంచి, యెరూషలేము పట్టణము దేవుని మహిమ గలదై పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూపెను. దాని యందలి వెలుగంట దగ 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 మెరుస్తుందంట. అట్లా రాశారు బైబిల్లో. దాని వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నాలను పోలి ఉన్నదంట. మొత్తం డైమండ్సే. చూడండి, ఆ పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారం ఉందంట. 12 గుమ్మాలు ఉన్నాయంట. ఆ గుమ్మాల పైన 12 దేవదూతలు ఉన్నారంట. ఆ ఇశ్రాయేలు 12 గోత్రాల నామాలు ఆ గుమ్మాల మీద రాయబడ్డాయంట. 12 గుమ్మాలు ఉన్నాయంట. ఉత్తర వైపు 3, దక్షిణ వైపు 3 అట్లా. తర్వాత తూర్పు వైపు 3, అది మనకు 13, 14 వచనాల్లో ఉంది. చూడండి, ఉత్తరం వైపు అంటే 3 గుమ్మాలు. అంటే ఆ పట్టణం ఒక డబ్బా టైప్ లో ఉంది. ఇటు 3, ఇటు 3, ఇటు 3 గుమ్మాలు ఉన్నాయి. వాటి మీద దేవదూతలు ఉన్నారు. మరి ఇశ్రాయేల్ గోత్రాల పేర్లు ఉన్నాయంట. తర్వాత చూడండి, కొలవడానికి ఇస్తే అది చచ్చౌకమైంది. అంటే దాని పొడుగు దాని వెడల్పుతో సమానంగా ఉందంటే పొడుగు ఎంతో వెడల్పు అంతే అన్నమాట. మన ఇల్లు ఏంటంటే పొడుగు ఎక్కువ ఉంటది, వెడల్పు తక్కువ ఉంటది. కానీ ఈ పట్టణము పొడుగు ఎంత ఉందో వెడల్పు కూడా అంతే ఉంది. ఇది కొలవడానికి బంగారు కర్ర కూడా ఉంది. తర్వాత కొలిచాడు, అది 750 కోసులైందంట. దాని పొడుగు దాని ఎత్తు వెడల్పు సమంగా ఉన్నాయి. పొడుగు వెడల్పు ఎత్తు కూడా సమంగా ఉన్నాయంట. తర్వాత చూడండి, 18వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంది. అంటే బంగారంలో కూడా మంచి బంగారం అన్నమాట, శుద్ధ సువర్ణం. ఆ పట్టణ ప్రకారపు పునాదులు అమూల్యమైన రత్నాలతో వేయబడ్డాయంట. పట్టణపు ఆ పునాదులు రత్నాలతో, డైమండ్స్ తో వేయబడ్డదంట. చూడండి, అలంకరించబడింది. మొదటి పునాది ఏమో సూర్యకాంతపు రాయి, రెండవదేమో నీలము, మూడవదేమో యమునా రాయి, నాలుగవదేమో పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ కమనీయము శూన్యము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మాలు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క సువర్ణమైన ఒక్కొక్క ముత్యంతో కట్టబడబడింది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఇదంతా ఆ పట్టణం ఎంత అందమైందో కొన్ని వచనాలు రాయించాడు. పొడుగెంత, కొలత ఎంత, ఒక్కొక్క పునాది ఎలా వేశారు, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, దాని వెడల్పు పొడుగు ఎంత, ఒక్కొక్క గుమ్మానికంట ఒక్కొక్క డైమండ్ అంట. ఆ రాళ్ళు కూడా మనకి అంత చిన్న డైమండే దొరికితేనే కొన్ని కోట్లు ఉంటది. అది ఇంకా అంత పెద్ద పట్టణానికి ఎంత పెద్ద రాయి కావాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో మనకు తెలియదు, కానీ ఒక్కొక్క పట్టణము, ఆ పట్టణం యొక్క ఒక్కొక్క పునాది ఒక్కొక్క రాయితో చేయబడిందంట. శుద్ధ సువర్ణమైందంట, ముత్యాలతో వేయబడిందంట. దాని రాజవీధి అంతా కూడా, మన వీధులు అంటే సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, కానీ అదంతా బంగారు వీధులు అంట. స్వచ్ఛమైన సువర్ణమైన స్ఫటికాన్ని పోలిందంట. అంటే ఈ పట్టణము చాలా అందమైంది. పరలోకంలో ఉండే ఈ పట్టణము ఎంత అందమైందో చూడండి. కొన్ని మంచి గొప్ప గొప్ప వాళ్ళ ఇల్లు చూసినప్పుడు ఎంత అందమైంది అని అనిపిస్తుంది.
పరలోకంలో రేపు మనం ఉండబోయే, దేవుడు మనతో ఉండబోయే ఆ పట్టణం అంట మొత్తం కట్టడము, గుమ్మాలు, పునాదులు, వీధులు అంత అందంగా ఉన్నాయంట. సో ఈ పట్టణం చాలా అందమైంది. అది ఏ పట్టణం కూడా దాంతో సరిపోదు. అందుకే రాజులంట అది చూసి వణికిపోయారంట. ప్రసవించే వేదన లాంటి వేదన పడిందంట. కీర్తనకారుడు చెప్తాడు, అంటే ఇలాంటి పట్టణం భూమి మీద మేం కట్టలేము అని, చూడలేదు అని. అలాంటి గొప్ప పట్టణాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. అందమైన పట్టణం, బంగారు వీధులతో, ముత్యాలతో కట్టబడింది. ఇదంతా నిజమేనా అని అనుకుంటామనే, ఇది నిజము, సత్యము అని రాయించాడు. 48వ కీర్తనలో అయితే మన దేవుని పట్టణం మందు మనం ఏదైతే విన్నామో మనం వినినట్టుగానే జరుగుట చూచితిమి అని చెప్పాడు. ఏదైతే వింటున్నామో అట్లాగే జరిగిద్దంట. ఇంకా చివరిగా చూడండి, ఆ పట్టణములో సూర్యుడు లేదు, దేవాలయము లేదు, రాత్రి లేదు. ఏమేం లేదు? ఒక్క దేవాలయం కూడా లేదు ఆ పట్టణంలో. సూర్యుడు చంద్రుడు లేడు, రాత్రి కూడా లేదు. చూడండి, అదే చెప్తున్నాడు 22వ వచనంలో. దానిలో ఏ దేవాలయం కనిపించలేదు. అంటే ఇప్పుడన్నా మనకు గుళ్ళు, దేవాలయాలు ఉన్నాయి, ఒక్క దేవాలయం లేదు. ఎందుకంటే దేవుడు ఆడ ఉన్నాడు, ఇంకా దేవాలయం అవసరం లేదు. తర్వాత సూర్యుడు చంద్రుడు లేడు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది. ఇప్పుడు మనం లైట్ వేసుకుంటే వెలుగు వస్తుంది, ఆడ దేవుడే ఉన్నాడు కాబట్టి అది సూర్యుని కంటే, చంద్రుని కంటే ఆ లైట్, ఆ ఫోకస్ ఆ పట్టణం మొత్తం వస్తుంది. దేవుని మహిమ చూడండి. ఒక సూర్యుడు చంద్రుడు ఈ భూమి మీదకి ఎట్ట వెలిగిస్తారో, ఆడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, దేవుని మహిమ మొత్తం ప్రకాశిస్తుంది. తర్వాత జనములు దాని వెలుగునందు సంచరిస్తారు, భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వస్తారు. 25 వచనం, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడు. ఇంకా రాత్రి లేదు, చీకటి లేదు, గుమ్మాలు ఎప్పుడు తెరుచుకొనే ఉంటాయంట. అయితే జీవ గ్రంథములో పేరు ఎవరిదో ఉందంటే వాళ్ళే ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైంది, అసహ్యమైంది, అబద్ధమైంది జరిగించేవాడు దానిలోకి ప్రవేశింపడు. పేరుంటే ఆ లిస్టులో, ఆ పేరుంటే అందులోకి పోతామంట. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథం అనే ఆ లిస్టులో పేరున్నోళ్ళే అందులోకి వెళ్తారంట. ఆ పేరు లేనోళ్ళు ప్రవేశించరంట. ఈ అధ్యాయం మొత్తం ఈ పట్టణం గురించి చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన మాట ఏంటంటే 48వ వచనంలో, మన దేవుని పట్టణమందు సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. మనం ఏదైతే వింటున్నామో అట్లాగే జరిగింది. ఏది విన్నాము ఇప్పటిదాకా? దేవుడు, మనుషులు ఒక చోట ఉంటారు, దేవుని నివాసం మనుషుల దగ్గరికి వస్తుంది, ఆయన వాళ్ళతో కాపురం ఉంటాడు. అక్కడ మరణం ఉండదు, ఆయనే కన్నీళ్లు తుడుస్తాడు, దుఃఖము, వేదన ఉండదు, ఏడుపు ఉండదు. ఇంకోటి, ఆ పట్టణము అంతా అందమైంది, పునాదులు, గుమ్మాలు, వీధులు, వెలుగు, లైటింగ్ మొత్తం. తర్వాత అక్కడ దేవాలయం లేదు, రాత్రి లేదు. తర్వాత వచ్చేసి దేవుడే అక్కడ ఎప్పుడు తన మహిమతో ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు కూడా లేడంట అక్కడ. ఆ పట్టణం గురించి మనం ఎట్లా విన్నామో అట్లాగే జరుగుతుంది, అది చూసామని 48వ కీర్తనలోనే చెప్పేశాడు. అప్పటికి ఆ భక్తుడు కనీసం యేసుప్రభు గురించి పుట్టింది కూడా తెలియదు. ఈరోజు మనం విన్న ప్రకారమే రేపు జరగబోతుంది. అలాంటి గొప్ప ఏర్పాటు మన కోసం చేశాడు. కాబట్టి దేవుని కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన అందమైన పట్టణం ఈరోజు మనం ఎలా ఉండిద్ది, అందులో ఎలా ఉంటాము,
అలా అందులో ఏం జరిగిద్ది, ఏముంటది అని మనం విన్నామో ఆ వినినట్టుగానే జరుగుట చూచాము. ఆయన దాన్ని నిత్యముగా స్థిరపరిచాడు అని 48వ కీర్తన 8వ వచనంలో కోరా కుమారులు కొన్ని వేల సంవత్సరాల కిందటే ప్రవచించారు. వాళ్ళు తెలుసుకొని చెప్పారు. ఈరోజు దేవుడు మనకు అంత గొప్ప పట్టణాన్ని ఏర్పాటు చేశాడు, అంత అందమైన పట్టణాన్ని ఏర్పాటు చేశాడు, అంత మంచి పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. నిజంగా మనం ఎంత ధన్యులం. మరణము ఉండదు, కన్నీళ్లు ఉండవు, దుఃఖము, ఏడుపు, వేదన ఉండదు. మనుషులు దేవుడు ఒకే చోట ఉంటారు. అది ఎప్పుడు జరగలేదు. మనుషులను భూమి మీద సృష్టించి అప్పుడు కూడా భూమి మీద పెట్టాడు, కానీ పరలోకంలో పెట్టుకోలేదు. కానీ ఒకరోజు దేవుడు మనుషులు కలిసి ఉండబోతున్నారు. ఆయన నివాసం మనుషులతో ఉండబోతుంది. ఆయన వాళ్ళతో కాపురం ఉండబోతున్నాడు. మనము దేవునితో ఉండబోతున్నాం, దేవుడు మనతో ఉండబోతున్నాడు. పాత ఆకాశం, పాత భూమి తీసివేసేది, కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తున్నాడు. ఇందులో కొన్ని ఉండవు, సముద్రాలు ఉండవు, అందులో సూర్యుడు చంద్రుడు ఉండవు. ఒకే ఒక్క పట్టణమే ఉంటది. ఇలా కొన్ని వేల ఒక్క పట్టణం, ఒకే ఒక్క పట్టణం ఉండిద్ది. అందులోనే మనం తిరుగుతాం. అది చాలా అందమైంది. డైమండ్లతో, రత్నాలతో, స్వచ్ఛమైన స్ఫటికమైన సువర్ణంతో కట్టబడుతుంది. చీకటి లేదు, రాత్రి లేదు, దేవాలయాలు లేవు. కానీ దేవుని పేరు, అందులో పేరున్నోళ్ళే వెళ్తారంట. ఆ జీవ గ్రంథంలో పేరున్నోళ్ళే వెళ్తారంట. వేరే వాళ్ళు ప్రవేశించారంట. నిజంగా మనకి దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఆ జీవ గ్రంథంలో మన పేరు రాశాడు. ఆ లిస్ట్ లో మన పేరు ఉంది. నిజంగా ఎంత ధన్యులం. గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు అందులో లేవు, భూమి మీద ఉన్న వాళ్ళల్లో. అందుకే ఆ రోజు మొదటోళ్ళు కడపటోళ్ళు అవుతారు, కడపటోళ్ళు మొదటోళ్ళు అవుతారు అన్నాడు. ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఫస్ట్ లో ఉండే వాళ్ళందరూ లాస్ట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ లాస్ట్ లో ఉండే వాళ్ళు ఫస్ట్కి వెళ్ళిపోతారు. ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో బీదోళ్ళ పేర్లు ఉంటాయి. ఈ లోకంలో ఎన్నిక లేని వారి పేర్లు ఉంటాయి, దరిద్రుల పేర్లు ఉంటాయి. అలాంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు మనకిచ్చాడు. ఆయన తెలుసుకొని ఆయన నమ్ముకోవడం వల్ల ఆ పట్టణంలో ఉండే అర్హత మనకిచ్చాడు. దానికోసం ఆయనే రక్తం కాచాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మనకు క్షమాపణ ఇచ్చాడు, పరిశుద్ధులుగా చేసి మన పేరు రాశాడు. మన పేరు రాయించుకున్నాం మనం ఆయన నమ్ముకోవడం ద్వారా, మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా, బాప్తిసం తీసుకొని రక్షణలోకి రావడం ద్వారా మన పేర్లు రాపించుకున్నాడు, ఆయన రాయించుకున్నాడు. ఆ నమ్మకం మనకుంది. ఆ పట్టణంలో ఇలాగే జరగబోతుందని, అలా జరిగేది చూసామని చెప్పి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. దేవా నీకు వందనాలు ప్రభువా, దేవా నీకు వందనాలయ్యా. ఆ పట్టణం నా కోసం ఏర్పాటు చేశావు. దుఃఖము, వేదన లేని పట్టణం, మాతో నువ్వు కలిసి జీవించే పట్టణం, అందమైన పట్టణం, చీకటి రాత్రి లేని పట్టణం. దేవా నీకు వందనాలయ్యా, వందనాలని చెప్పి దేవుణ్ణి 5 నిమిషాలు ఆరాధన చేద్దాం. ప్రేమ దానికి అర్హత ఇచ్చావయ్యా, దానికి నా పేరు రాయించావయ్యా, దానికి నువ్వు నా విషయంలో కృప చూపించావు ప్రభా. నీకేమి ఇవ్వగలనైనా ఆ పట్టణంలో ఉండే అర్హత నాకు ఇచ్చావయ్యా. ఈ లోకంలో ఒక సిటీలో ఇల్లుంటేనే గొప్ప, అలాంటిది నీ పట్టణములో నీ దగ్గర నాకు నివాసం ఉంది.
నాకు ఇంకెంత ఘనత అని చెప్పి దేవుని బట్టి మనం స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అర్హత లేని మాకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చావు తండ్రి. నీతో పాటు ఉండే ఆ ధన్యత మాకిచ్చావు. నీ పట్టణంలో మాకంత నివాసము, మాకంత స్థలాన్ని మీరు ఇచ్చారు. ఉండే అర్హత మీరు ఇచ్చారయ్యా. ఆరాధన చేద్దాం. చిన్న మాట దేవుణ్ణి స్తుతిద్దాం. వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి అని మన హృదయపూర్వకంగా ఇంత గొప్ప అర్హత నాకు ఇచ్చినందుకు నీకేమి ఇవ్వగలను ప్రభా, చాలా వందనాలని ఒక్క మాట చెప్తాం. అర్హత, దాని విలువ మనకు తెలిస్తే హృదయపూర్వకంగా ఒక్క మాట చెప్పడమే అండి నిజమైన ఆరాధన. దేవునికి సంతోషం కలిగిద్ది. థ్యాంక్స్ అని చెప్పినప్పుడు ఎలా కలిగిద్దో, చాలా వందనాలు ప్రభా, చాలా థ్యాంక్స్ ప్రభా, చాలా కృతజ్ఞతలయ్యా అని ఒక్క మాట చెప్తే చాలండి, దేవుడు సంతోషిస్తాడు. నాకు ఇంత భాగ్యం ఇచ్చావయ్యా, ఇంత అర్హత ఇచ్చావయ్యా, ఇంత ప్రేమ ఎందుకయ్యా అని చెప్పి ఒక్క మాట దేవుని స్తుతిద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప పట్టణం దేవా, ఎప్పుడూ ఉండే పట్టణం దేవా. ఒకరోజు మీరు మేము కలిసి ఉండే పట్టణం దేవా. దుఃఖం లేనిది, బాధ లేనిది, మరణం లేనిది. ఒకరోజు ప్రతి కన్నుల బాష్ప బిందువును మీరు తుడిచివేస్తానన్నారు ప్రభా. పట్టణం ఎంత అందమైంది దేవా. చీకటి లేదు, దేవాలయం లేదు, సూర్యుడు చంద్రుడు లేరు. బంగారు సువర్ణ వీధుల్లో ప్రభా మేము ఉండబోతున్నామని, నూతన ఆకాశము నూతన భూమిలోకి ఆ పట్టణము పెండ్లి కుమార్తెలాగా అలంకరించబడి రాబోతుందని, ఆ పట్టణం గురించి భక్తులు అలాగే జరిగేది నేను చూసామని చెప్తున్నారు నాయన. పరిశుద్ధాత్మలు వాళ్ళు చూసి ఆరాధించారు నాయన. ఈ మాటలు నిజము, సత్యము, నమ్మకమైనవని చెప్తున్నావు ప్రభా. అంటే ఒకరోజు ఈ కళ నెరవేరబోతుంది. ఇది కళ కాదు, నిజమునైనా. ఇంకా కొన్ని సంవత్సరాలకైనా మేము దీన్ని చూడబోతున్నాం, అందులో ఉండబోతున్నాం దేవా. అర్హత లేని మాకు నైనా, యోగ్యత లేని మాకు తండ్రి, అవకాశమే లేని మాకు దేవా, ప్రవేశమే లేని మాకు ఈ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా, శరీరం ద్వారా క్షమాపణ ప్రసాదించి పరిశుద్ధులు చేసి మా పేరు రాయించుకున్నారు ప్రభా. మా పేరు రాశారని మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఆ గ్రంథంలో మా పేరు ఉంది అని అనుకుంటూ నేను ఆరాధిస్తున్నాం దేవా. ఇంత ప్రేమ, ఇంత అర్హత మాకు ఇచ్చినందుకై నీకేమిచ్చి మీరు నానే తీర్చుకోలేక దీనస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వసన సాంగ్స్ నుంచి ఒక పాట పాడుకున్నాం. మూడో పాట పాడుకుందాం. వసన సాంగ్స్ నుంచి మూడో పాట. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది.
దైవ నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలై ఉందురు, వారాయనకు ప్రజలై ఉందురు. ఆనంద ఆనంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. ఆదియు నేనే అంతము నేనై ఉన్నాను, ఆదియు నేనే అంతము నేనై ఉన్నాను. దుఃఖము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, మరణము లేదు. ఆనంద ఆనంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు, అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు. ఎవ్వరు దానిలో లేనే లేరు, ఎవ్వరు దానిలో లేనే లేరు. ఆనంద ఆనంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దేవుని దాసులు ఆయనను సేవించెదరు, దేవుని దాసులు ఆయనను సేవించెదరు. ముఖ దర్శనము చేయుచు ఉందురు, ముఖ దర్శనము చేయుచు ఉందురు. ఆనంద ఆనంద ఆనందమే, ఆనంద ఆనంద ఆనందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. సియోనులో గొర్రె పిల్లాయే మూలరాయి, సియోనులో గొర్రె పిల్లాయే మూలరాయి. సియోన్ పర్వతం మీదయు ఆయనే, సియోన్ పర్వతం ఆనందమానందమానందమే, ఆనందమానంద ఆనందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. వాక్యాన్ని చదువుకుందాం. ఒక 3-4 మాటలు ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక 4 విషయాలు ఇందులో ఉన్నాయి.
పౌలు గారు చెప్తా ఉన్నాడు. మొదటి వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైంది కాదు, అది మీకు క్షేమకరం. మరి ఈ పత్రిక మనం చెప్పుకుంటూ వచ్చాం. జైల్లో నుంచి రాశాడు. మొట్టమొదటిగా వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఈ మాట చెప్పడం నాకు కష్టమైంది కాదు, అది క్షేమకరం అంటున్నాడు. దేవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుల్లో ఆనందించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద నివసించే వాళ్ళకి ఆనందం కంటే బాధ, దుఃఖము ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మన ఆనందం మనుషుల్లో ఉంటుంది, వస్తువుల్లో ఉంటుంది, లేకపోతే పనుల్లో ఉంటుంది, డబ్బులో ఉంటుంది, ఘనతలో ఉంటుంది. కానీ పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి. ప్రభు ఏం చేశాడు, ప్రభువులో మీరు ఎలా ఉన్నారు, ప్రభు మీకేమై ఉన్నాడు, అదే సంగతులు రాయడం నాకు కష్టమైంది కాదు, అది క్షేమం అంటున్నాడు. చెప్పినే రాయడం నాకు కష్టం కాదు, అది క్షేమం అంటున్నాడు. ఒక వ్యక్తి జైల్లో కూర్చొని సంతోషంగా ఉండండి బయట వాళ్ళకి చెప్పడము నిజంగా కష్టమే. ఒక వ్యక్తి బాధలో ఉండి, ఒక వ్యక్తి బంధించబడి, ఒక వ్యక్తి ఒక మూలన ఒక జైల్లో ఖైదీగా చెరసాల్లో వేయబడి బయట ఉన్న వాళ్ళను ప్రభువులో ఆనందంగా ఉండండి అని చెప్పడం చాలా కష్టం. సంతోషంగా ఉండే వాళ్ళే సంతోషంగా ఉండమని చెప్పగలుగుతారు. దుఃఖంలో ఉండే వాళ్ళు దుఃఖపడుతూ వేరే వాళ్ళకి వెళ్ళి మీరు ఆనందంగా ఉండండి చెప్పలేరు. పౌలు గారు జైల్లో ఉన్న ఆనందించడం నేర్చుకున్నాడేమో బహుశా. జైల్లో ఉన్న, ఎక్కడున్నా, చెరసాల్లో ఉన్న, అరణ్యంలో ఉన్న, పడవలో ఉన్న, ఓడలో ఉన్న ఆనందంగా ఉండండి, ప్రభువులో ఆనందించండి అంటున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఇది. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం కాదు, మనతో ఎవరు ఉన్నారని కాదు, ఏది లేదు అని కాదు, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, అది బాధ కలిగే పరిస్థితి అయినా సంతోషం కలిగే పరిస్థితి అయినా, ప్రభునందు ఆనందించండి. అదే సంగతులు రాయడం నాకు కష్టం కాదు, అది మీకు క్షేమకరం అన్నాడు. ప్రభువులో ఆనందించడము మీకు క్షేమము అంటున్నాడు. ఆ విషయము మీకు క్షేమము. మన క్షేమం ఎక్కడుందో తెలుసా? ప్రభువులో ఆనందించడం. మనం క్షేమంగా ఉండాలంటే ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందాన్ని తీసివేయడానికి సాతాను అనేక ప్రయత్నాలు మన మీదికి తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం ఆనందాన్ని దేవుడి నుంచి మరలి. సో ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభు ఎంత ప్రేమ చూపించాడు, ప్రభు ఎంత త్యాగం చేశాడు, ప్రభు ఎంతగా మన కోసం పరితపించాడు. ప్రభు ప్రేమ మనకుంటే చాలు. ప్రభువుకి ఈ లోకంలో ఏమీ లేదు. ప్రభువే పరిచారం చేసుకొని చంపితే చచ్చిపోయి వెళ్ళిపోయినాడు. ఆ ప్రభువుని చూసినప్పుడు, ఆ ప్రభు ఓర్పును చూసుకున్నప్పుడు, ఆ ప్రభువు మనకేం చేశాడో చూసుకున్నప్పుడు ఆనందం ఆటోమేటిక్గా మనకు వస్తుంది. అది ఎంత పెద్ద అవమానంలో, బాధలో, శ్రమలో ఉన్నా సరే. కాబట్టి ప్రభువులో ఆనందించడం నేర్చుకోమని ఫిలిప్పీలో ఉన్న సంఘానికి జైల్లో ఉన్న పౌలు గారు లెటర్ రాస్తూ చెప్తున్నా మొదటి మాట ఇది. ఇంకా రెండవ మాట ఏం చెప్తున్నారు చూడండి. 2వ వచనంలో, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఈ ఛేదన ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మొట్ట విషయం ఆనందంగా ఉండమన్నాడు, రెండవది జాగ్రత్తగా ఉండమన్నాడు. మనము ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్తాం, కానీ భక్తిలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. ఒకటి కుక్కల విషయం అన్నాడు,
రెండవది దుష్టులైన పని వాళ్ళ విషయంలో అన్నాడు. మూడవది ఛేదన ఆచరించే వారి విషయంలో, అంటే సున్నతి చేసుకునే వాళ్ళు. అబ్రహాము దగ్గర నుంచి వాళ్ళు ఏంటంటే సున్నతి, ఆ గోప్యాంగ చర్మాన్ని కట్ చేసుకునేవాళ్ళు. అది గొప్ప ఘనత అన్నమాట అప్పుడున్న రోజుల్లో. అది చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. తర్వాత దుష్టులైన పని వాళ్ళు ఉన్నారు. పనోళ్ళల్లో దుష్టులు కూడా ఉన్నారు. పనోళ్ళల్లో అందరు మంచోళ్ళు కాదు. కుక్కల విషయం అన్నాడు. మరి ఈ కుక్కలు ఎవరో తెలియదు మనకి. అంటే కుక్కల టైప్ మెంటాలిటీ కలిగిన సేవకులు ముగ్గురు విషయంలో జాగ్రత్త చెప్పాడు. ఒకటి కుక్కల విషయంలో జాగ్రత్త. కుక్కలు అంటే మనం చెప్పుకుంటున్న కుక్కలు కాదు అని చెప్పింది. రెండవది దుష్టులైన పని వాళ్ళ విషయంలో జాగ్రత్త. తర్వాత ఛేదన ఆచరించే వాళ్ళు, సున్నతి చేసుకోవాలి అని చెప్పే వాళ్ళ విషయంలో జాగ్రత్త. జాగ్రత్తగా ఉండకపోతే మనం చాలా కోల్పోతాం. ఈ మూడు విషయాల కోసమై నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ఏం చేశానని చెప్తున్నాడు. ఈ శరీరాన్ని ఆస్వాదం చేసుకొని గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట అప్పుడున్న రోజుల్లో. పనోళ్ళు అందరూ మంచోళ్ళు కాదు. పౌలు గారికి ఆ బాధ ఉంది, అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. చూడండి 3వ వచనం, శరీరాన్ని ఆస్పాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి పొందిన వాళ్ళం. కావాలంటే నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు. మరి ఎవడునైనా శరీరాన్ని ఆస్పాదము చేసుకొనదలిచిన నేను మరి ఎక్కువగా చేసుకోవచ్చు. 8వ దినానే సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడని, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘాన్ని హింసించేవాడనై, ధర్మశాస్త్ర సంబంధం వాళ్ళని నీతి విషయంలో అనిందుడనై ఉంటిని. ఈ జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్పాడంటే, సున్నతి చేసుకోవాలి, బెన్యామీను గోత్రం అంటే ఇశ్రాయేల్ గోత్రమై ఉండాలి, పరిసయుడుగా ఉండాలి, ధర్మశాస్త్ర విషయంలో నీతిగా ఉండాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్ అని బోధించే వాళ్ళు ఆ రోజులో ఉన్నారు. ఈ రోజంటే మనకు లేదు, కానీ మన యూదులం కాదు, మనకేం ధర్మశాస్త్రం లేదు. అప్పుడున్న ప్రజలకి క్రీస్తు అంటేనే నమ్మట్లా, క్రీస్తు అంటేనే ఒప్పుకోవట్లా. పాత నిబంధనే ఉంది, ధర్మశాస్త్రమే ఉంది, దాని ప్రకారమే భక్తి, దాని ప్రకారమే బోధన, దాని ప్రకారమే జీవితం. కాబట్టి అప్పుడున్న సేవకుల్లో ఎక్కువ ఆ టైపు బోధించే వాళ్ళు ఉన్నారు. మనకు అది వద్దు, శరీర ప్రకారం నేను చేసుకోవచ్చు. మంచి గోత్రంలో పుట్టాను, బెన్యామీను, నేను 8వ రోజే సున్నతి చేయించుకున్నా, ధర్మశాస్త్ర విషయంలో నాకు ఒక్క నింద లేదు, పరిసయుణ్ణి ధర్మశాస్త్ర విషయంలో అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆసక్తి విషయంలో సంఘాన్ని అయితే హింసించేవాడిని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారని. అయితే ఒక్కటే చెప్తున్నాడు, అయినా నాకు ఏవి లాభకరములై ఉండెనో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటే. అంటే ఇవి చేసే వాళ్ళందరూ గొప్పగా చెప్పుకోవచ్చేమో, కానీ అవన్నీ నేను నష్టంగా ఎంచుకున్నా. మరి ఏందయ్యా నీ గోల్ అంటే ఆయన చెప్తున్నాడు, ఒక్కటి, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండాలి అని ఏ విషయంలో చెప్తున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి విషయంలో క్రీస్తు విషయానికి డిఫరెన్స్ తెలుసుకోండి. నేను క్రీస్తు విషయము అతి శ్రేష్టమైన జ్ఞానం కోసమై ఇవన్నీ నష్టంగా ఎంచుకున్నాను. అవి వద్దనుకున్నా, కానీ అలా చెప్పే వాళ్ళు ఉన్నారు, అవి ఆచరించే వాళ్ళు ఉన్నారు, అవి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. భక్తిలో ఎప్పుడు 2 రకాలు ఉంటారు. ఒకటి పర్ఫెక్ట్గా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, పాతవి కూడా చేస్తూ అవి కూడా చేయాలనుకునే వాళ్ళు.
ఆ రోజు ఫిలిప్పీలో ఉన్న సంఘంలో కూడా ధర్మశాస్త్రము, సున్నతి, మరి దుష్టులైన పని వాళ్ళు చెప్పే బోధ ప్రకారము చెయ్యాలనే విషయంలో ఉంది. దానికంటే పౌలు గారు ఏమన్నాడు, చేసేవాడిని కానీ ఇప్పుడు అవన్నీ వద్దు, దానికంటే బెటర్ కావాలి, నాకు క్రీస్తు జ్ఞానం కావాలి, యేసుక్రీస్తు జ్ఞానం కావాలి. ఇంకా రెండవది ఏం చెప్తున్నాడు, క్రీస్తును సంపాదించుకోవాలి. 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకోవాలి. ధర్మశాస్త్రమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి కావాలి. విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడై ఆయన యందు నేను అగపడాలి. ఏ విధంగానైనా మృతుల్లో నుంచి పునరుద్ధానం కలగాలి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం నాకు రావాలి. ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. దీనికోసం ఆ ధర్మశాస్త్రము, శరీర సంబంధమైనవన్నీ కూడా నష్టంగా పెంటగా ఎంచుకుంటున్నా అన్నాడు. కాబట్టి ఈ వచనాలన్నిట్లో ఒకటే, జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో జాగ్రత్త? కుక్కల విషయంలో, ఛేదన ఆచరించే వాళ్ళ విషయంలో, దుష్టులైన పని వాళ్ళ విషయంలో. వాళ్ళు కొన్ని చెయ్యాలని చెప్తారు, వాళ్ళు కొన్ని ఇలా ఉండాలని చెప్తారు, కానీ నేనైతే అలా ఉండదలుచుకోవాలా. ప్రభు జ్ఞానం కావాలి, ప్రభువును సంపాదించుకోవాలి, ప్రభు ఇచ్చే నీతి కావాలి, ప్రభు పునరుద్ధానం ఎరగాలి, ప్రభు మరణములో నేను ఉండాలి, ప్రభు శ్రమల్లో నేను ఉండాలి. నాకు అవి కావాలి. కొంతమంది భక్తిలో ఎలా ఉంటారంటే, కొన్ని అవి భక్తే, ఇవే భక్తే, కానీ పౌలు గారు లాగా క్రీస్తులో ఉన్నాయి సంపాదించుకోవాలనుకునే ఉండేవాళ్ళు కొంతమంది అయితే శరీర ప్రకారం కావాలి, ఇశ్రాయేల్ గోత్రం కావాలి, బెన్యామీను కావాలి, నేను అక్కడ అనిపించుకోవాలి, ధర్మశాస్త్ర ప్రకారం నేను భక్తిని అనిపించుకోవాలి, ధర్మశాస్త్ర ప్రకారం నేను ఆసక్తి గలవాన్ని అనిపించుకోవాలి, ధర్మశాస్త్ర ప్రకారం ఆనందంగా ఉండాలి, ఇవి కావాలి అని బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నిటికంటే కూడా క్రీస్తు కావాలి, క్రీస్తునే సంపాదించుకోవాలి, క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి, క్రీస్తు పునరుద్ధానం కావాలి, క్రీస్తు మరణంలో సమానంగా అనుభవం పొందాలి, క్రీస్తుతో పాటు శ్రమలు పడాలి, క్రీస్తు ఇచ్చే నీతి కావాలి. ధర్మశాస్త్ర నీతి కాదు, నేను చేసే నీతి కాదు, క్రీస్తు ఇచ్చే నీతి గలవాడై ఆయన యందు నేను అగపడాలి. ఇలా చేయమంటున్నా, నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా ఇలా విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే ఇలా బోధించే వాళ్ళు ఉంటారు, ఇవి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఈరోజు కూడా అందరు బోధించేది ఒకటే, కానీ అతి శ్రేష్టమైనవి అంతకుముందు చేస్తున్నవి తేడా మనమే గమనించాలి. ఎందుకంటే జాగ్రత్తగా ఉండమని ఆయనే చెప్తున్నాడు. పనుల విషయంలో జాగ్రత్త, శరీరాన్ని ఆచరించే విషయంలో జాగ్రత్త, కుక్కల విషయంలో జాగ్రత్త. అందుకని భక్తి అందరి వాక్యాలు వింటాం, అందరు బైబిల్ ఏదే చెప్పేది, అన్నీ అదే. ఒకరోజు మనకి నిజంగా అర్థమైంది ఏవి బెటర్గా ఉంటాయి, ఏవి బెటర్గా ఉండవు అని. ఇక్కడ తప్ప ఒప్ప ఉండదు, మంచా చెడా ఉండవు, అన్ని మంచే. కానీ బెటర్ ఏంటి? ధర్మశాస్త్రం మంచిదే, దానికంటే మరి శ్రేష్టమైంది కొత్త నిబంధన. సున్నతి శరీరం చేసుకుంటే తప్పేం కాదు, ధర్మశాస్త్రం పాటిస్తే తప్పేం కాదు, అది దేవుడిచ్చిందే. కానీ దానికంటే బెటర్ది క్రీస్తునే ఇచ్చాడు. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు ప్రభువునే ఇచ్చాడు. పౌలు గారు ఏమంటున్నాడు, ఒకప్పుడు నా పితరులు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అతిశయించే వాళ్ళు, దాని ప్రకారం చేసి గొప్పగా చెప్పుకునే వాళ్ళు, అది మాకుంది, మాకు దేవుడిచ్చాడు, మోషేకు కనపడి మాట్లాడిచ్చాడు, మేము అది ఫాలో అయ్యేటోళ్ళమని అతిశయంగా చెప్పుకోవచ్చు, చెప్పే బోధకులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తునిచ్చాడు. యేసుక్రీస్తు ఇంకా గొప్పవాడు. ఆయన్ను తెలుసుకోవడానికి, ఆయన్ను సంపాదించుకోవడానికి, ఆయనతో పాటు మరణించడానికి, ఆయనతో పాటు లేవడానికి అదంతా నేను వద్దనుకుంటున్నా, వేస్ట్ అనుకుంటున్నా, నష్టంగా ఎంచుకుంటున్నాను. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నా. అందుకే ఒక్క మాట దీని ద్వారా ఏం నేర్చుకోవాలి తెలుసా? భక్తిలో కూడా ఏది శ్రేష్టమైందో ఏది కాదో తెలుసుకోగలగాలి, ఏది బెటరో ఏది బెటర్ కాదో వినగలగాలి.
ఆ రోజు మార్కులు మనకు దాన్ని బట్టే వస్తాయి. మనందరికీ దేవుడు ఎగ్జామ్లో మార్కులు ఇస్తాడు. మనం జీవితంలో రాస్తున్నాం అందరం. ఇప్పుడేంది నేను రాసే ఆన్సర్ కరెక్ట్ అని మనం ఇక్కడ అనుకుంటా ఉంటాం. ఎవరు రాసేది వాళ్ళని. దిద్దేది, పేపర్ కరెక్షన్ చేసేది యేసు ప్రభువే. ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చేది ఆయన. ఆ రోజు మనం రాసిన క్వశ్చన్లు తప్ప, మన పాటలు తప్ప, మన వాక్యం తప్ప, మన భక్తి తప్ప మనకి ఎన్ని మార్కులు ఇచ్చేది ఆ రోజు ఆయనే. ఎవరెంత బాగా రాశారా, ఎవరెంత బాగా రాశారు. పాత నిబంధన ప్రకారం రాసే వాళ్ళు ఉంటారు, కొత్త నిబంధన ప్రకారం రాసే ఉంటారు. ఇది కూడా దేవుంది అని రాసే వాళ్ళు ఉంటారు, ఇది కూడా దేవుంది అని రాసే వాళ్ళు ఉంటారు. ఫైనల్ గా మార్కులు ఇచ్చేది దేవుడు. కరెక్షన్ పేపర్ ఆయన దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనం అనుకున్నవి ఆడ తప్పవచ్చు, ఇక్కడ తప్పు అనుకున్నవి ఆడ దేవుడు మార్కులు ఇవ్వచ్చు. ఫైనల్ గా మార్కులు ఇచ్చేది మాత్రం దేవుడే. అది మన భక్తికైనా, మన వాక్యానికైనా, మన ప్రవర్తనకైనా, మనం చేసే దేనికైనా. ఆ రోజు శరీర ప్రకారంగా ఉండే పని వాళ్ళు అతిశయించుకుంటున్నారు, మేము ఇవన్నీ ఫాలో అయ్యేటోళ్ళము. ఆ పౌలు గారికి ఏం లేవు ఇవన్నీ. వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. నేనైతే అవన్నీ వద్దనుకున్నా, అవన్నీ పెంట అనుకున్నా. నాకు అలాంటి భక్తి కాదు, అలాంటి నీతి కాదు, అలాంటి పర్ఫెక్ట్ కాదు. నాకు క్రీస్తు కావాలి, క్రీస్తులో ఉన్నది కావాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తుతో పాటు మరణము నేను అనుభవించాలి అని మొత్తం క్రీస్తులోకి తెచ్చుకున్నాను. నా నీతి కూడా క్రీస్తే, విశ్వాసం వల్ల రావాలి. అన్ని పాటించినా చేసినా నాకు నీతి వచ్చిందా? ధర్మశాస్త్ర నీతి నాకు వద్దు, విశ్వాసం వల్ల నీతి రావాలని మొత్తం క్రీస్తునే హైలైట్ చేసుకున్నాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. ఈరోజు మనము వినేటి, మనం చదివేటి, మనం చూసేటి, మనము ఏవైనా భక్తిలో ఏవి బెటర్గా ఇస్తున్నాయో జాగ్రత్తగా ఉండకపోతే ఒకరోజు ఎంత ఏడ్చినా మనకు ఒక్క మార్కు కూడా రాదాడు. ఎందుకంటే ఒకే ఎగ్జాము ఈ లైఫే ఎగ్జామ్. ఆడ మనం చేసిన దానికి రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ దేవుడే ఇవ్వబోతున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండమన్నాడు. ఒక్కొక్కసారి చెప్పేది ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకరిలాగా ఉంటుంది. అందుకే ముగ్గురు విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. ఒకటి కుక్కలు, రెండవది దుష్టులైన పని వాళ్ళు, మూడవది శరీరాన్ని ఛేదన చేసుకునే వాళ్ళు. ఇంకా మూడవ విషయం చూద్దాం ఏం చెప్తున్నాడంటే, నేను గెలిచాను అనుకోలేదు కానీ గెలవడానికి పోరాడుతున్నా అంటున్నాడు. ఒకటి ఆనందంగా ఉండమన్నాడు, రెండవది జాగ్రత్తగా ఉండమన్నాడు. గెలిచాను అని అనుకోవద్దు, దేవునిలో పోరాడమన్నాడు. చూడండి, మనకు 12వ వచనం కానీ చెప్తున్నాడు, ఇది వరకే నేను గెలిచితినని ఎంచుకో, ఇది వరకే నేను గెలిచితినని, ఇది వరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవట్లేదు. నేను దేని నిమిత్తము యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుచున్నా. నేను ఆల్రెడీ గెలిచాను అనుకోవట్లా, పరిగెత్తున్నా. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో దానికోసం పరిగెత్తుతున్నా. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకున్నానని కూడా అనుకోను, తలంచుకోను. అయితే ఒక్కటి చేయుచున్నా, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటికి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యం కలిగి ఉందాం. అప్పుడు దేని గురించి అయినా మీకు వేరు తాత్పర్యం కలిగిన ఎడల అది దేవుడే మీకు బయలుపరచును. అయినా ఇప్పటి వరకు మనకు అనుభవించిన మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. గెలిచామని, పర్ఫెక్ట్ అయినామని అనుకోవద్దు, పరిగెత్తుదాం, పోరాడుదాం అని చెప్తున్నాడు. ఎవరు గెలిచారని అనుకోవద్దు, ఎవరు పట్టుకున్నామో సంపూర్ణులమయ్యామని అనుకోవద్దు. పోరాడండి, పరిగెత్తండి. నేను పరిగెత్తుతున్నాను, నేను గెలిచాను అనుకోవట్లా, వదిలేసి వచ్చా, వెనుకలన్నీ మర్చుకుంటా ముందుకెళ్ళిపోతున్నా. నాకే బహుమానం ఇస్తాడో, నేను పరిగే ఈ పందెం పరుగులో నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో ఆ బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెత్తుకుంటా పోతున్నా. ఒక రన్నింగ్ రేస్ అన్నమాట. రన్నింగ్ రేస్ లో ఉన్నాడు, మనం పరిగెత్తుతూనే ఉండాలి. నేను గెలిచేశానని కూర్చోకూడదని చెప్తున్నాడు. అయిపోయింది, నాదంతా అయిపోయిందని అనుకోవద్దు, తలంచుకోవద్దు. అట్లా పట్టుకున్నాను, గెలిచాను అని అనుకోవద్దు. గెలవడం కోసం పోరాడాలి, బహుమానం పొందడం కోసం పరిగెత్తాలి. ఇదే మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం.
అని చెప్తున్నాడు. మనందరం కూడా దేవుళ్ళు కూడా ఇదే మెంటాలిటీ ఉండాలని చెప్తున్నాడు. గెలిచామని అనుకోవద్దు, సంపూర్ణమైనామని అనుకోవద్దు, పరిగెత్తుతాం బహుమానం పొందాలని. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడో అది పట్టుకోవాలని, ఆ ఉన్నతమైన పిలుపు కలిగి ఆ బహుమానం మనం పొందాలని పరిగెత్తుకుంటా వెళ్దాం. అందుకే మనం పర్ఫెక్ట్ అవ్వలేదు, సంపూర్ణం అవ్వలేదు. ఆల్రెడీ గెలిచి కూర్చోలే పక్కన. మనం మరణం వరకు, యేసు రాకడ వరకు పరిగెత్తుకుంటా వెళ్తాం. కొన్ని వదిలిపెట్టుకుంటా వస్తాం, ఎన్నుకున్నాయన్ని మర్చుకుంటా వస్తాం, వదిలేసుకుంటా వస్తాం. పరిగెత్తుకుంటా ముందుకెళ్ళాలి. ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి నెల వదిలేసుకుంటా ప్రభు చేతిలో ఉన్న బహుమానం పొందే వరకు మనం పరిగెత్తాలి. అందుకే గెలిచామని అనుకోవద్దు, గెలవడం కోసమై ఇంకా పరిగెత్తుతూ ఉండాలి అని 3వ మాట చెప్పాడు. ఆనందంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, గెలిచామని అనుకోవద్దు, పరిగెత్తండి. ఇంకా చివరికి ఒక మాట ఉంది, అది చెప్పుకుందాం. చూడండి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోవాలని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకునే వాళ్ళని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడాల్సిన విషయాలందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తనకు లోబర్చుకున్న చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాలని తన మహిమగల శరీరానికి సమరూపం గలదానిగా మార్చును. ఫైనల్గా ఏం చెప్తున్నాడంటే, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం నిజంగా నివాసము పరలోకంలో ఉంది. మన శరీరాల్ని ఆయనలాగా మహిమలాగా మార్చుకుంటాడు. ఇది చెప్పే వాళ్ళనే పాటించండి, మిగతా వాళ్ళని పాటించొద్దని చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేం మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకునే వాళ్ళని గురిపెట్టుకోండి. మమ్మల్ని చూడండి, మాలాగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళని చూసి నడుచుకోండి. ఎందుకంటే కొంతమంది సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. యేసుక్రీస్తు సిలువకి కొంతమంది శత్రువులుగా నడుస్తున్నారు. వీళ్ళ గురించి అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నా అన్నాడు. ఒక సేవకునికి ఎంత బాధ ఉంటుందంటే ఈ విషయంలో, ఒక తల్లికి ప్రసవ వేదన ఎంత ఉంటుందో అంత ఉండిద్ది బాధ. క్రీస్తులాగా ఒక బిడ్డ తయారవ్వకపోతే ఆ బాధ చాలా కష్టంగా ఉంటది. అది అనుభవించే వాళ్ళకే తెలిసింది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నన్ను పోలి నడుచుకోండి, నాలాగా మాదిరి అయిన వాళ్ళని నడుచుకోండి. కొంతమంది శత్రువులుగా నడుచుకుంటున్నారు, వాళ్ళ గురించి చాలాసార్లు చెప్పాను, ఇప్పుడైతే ఏడ్చుకుంటా చెప్తున్నాను అన్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, చూడండి, నాశనమే వాళ్ళ అంతమంట. వాళ్ళ లాస్ట్కి వాళ్ళు నాశనమే అయిపోతారు. వారి కడుపే వారి దేవుడు అంటాం. వాళ్ళున్న లక్షణం ఏంటంటే కడుపే దేవుడు, కడుపు కోసం బతికే వాళ్ళు. కడుపే దేవుడు అనమాట. దేవుని కంటే వాళ్ళ కడుపే ఎక్కువ. వాళ్ళున్న మెయిన్ లక్షణం ఇది, కడుపే దేవుడు. అంటే కడుపుకు ఏది ఇంపార్టెంట్ అయితే దేవుని కంటే ఇంపార్టెంట్ ఇస్తారు. ఇంకోటి వాళ్ళలో ఉన్న లక్షణం ఏందో తెలుసా, సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడతారంట. కొన్ని విషయాల్లో సిగ్గుపడాలి, కానీ వాళ్ళు అతిశయంగా చెప్పుకుంటారంట. ఇంకా 3వ విషయం వాళ్ళ లక్షణాలు ఏంటంటే, భూ సంబంధమైన వాటి యందే మనసు పెడతారు. భూ సంబంధమైన వాటి యందే మనసు పెడతారు. భూమి మీద ఉన్న వాటి మీదే మనసుంచే వాళ్ళు, భూమి మీద ఉన్న వాటి యందే అతిశయంగా చెప్పుకునే వాళ్ళు.
కడిపే దేవుడు అనుకునేటోళ్ళు ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త అని ఏడ్చుతూ చెప్తున్నా. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఫాలో వద్దంటున్నాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడి నుంచి యేసుప్రభు వస్తాడు, మన దీన శరీరాల్ని మహిమగలిగా శరీరాలుగా మారుస్తాడు. ఇలా చేసే వాళ్ళ కోసం బతుకమంటున్నాడు. పరలోకం మనకుంది, అక్కడ మనం ఉండబోయేది, దానికోసం బతకాలి, దానికోసం మనం జీవించాలి. ఈ శరీరాలు ఉన్నవే, ఈ కడుపు ఉందే, మొత్తం పోద్ది, మహిమ కలిగిన దానిలాగా మారుస్తాడు. నిజంగా దీనికోసం పౌలు గారు అయితే ప్రసవ వేదన పడ్డాడు. గలతీ పత్రికలో ఆ మాట చెప్తాడు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే ఒక్కసారి దేవుడు నడిపించడానికి ఒక ప్రసవ వేదన అయితే, రెండో ప్రసవ వేదన ఎప్పుడో తెలుసా? దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు నిజంగా దేవుళ్ళు చెప్పినట్టు బ్రతకడం కోసము వాళ్ళని తీర్చిదిద్దడం. ఆల్రెడీ దేవుళ్ళలోకి రావడానికి ఒక ప్రసవ వేదన పడాలి. దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళకు, దేవుళ్ళలోకి వచ్చాక చాలా ఉంటది ఇక్కడ మెటీరియల్. ఈ దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళను మళ్ళీ పర్ఫెక్ట్ గా దేవుడు ఏం చెప్తున్నాడో క్రీస్తే స్వరూపం, క్రీస్తులాగా బతకడానికి చేయడం అనేది రెండవ ప్రసవ వేదన. అందుకే ఉన్న సంఘానికి ప్రసవ వేదన పడుతున్న రెండోసారి మీ క్రీస్తు రూపంలోకి మారాలని. క్రీస్తు రూపం వచ్చేంత వరకు నాకు వేదనే, ప్రసవ వేదనే. ఫిలిప్పి సంఘస్థులకు కూడా అదే చెప్తున్నా, ఏడ్చుతూ చెప్తున్నా. కొంతమంది సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుతున్నారు. కడుపే వాళ్ళ దేవుడు, భూ సంబంధమైన వాటి విషయంలో అతిశయంగా చెప్పుకుంటారు, మనసు పెడుతున్నారు. కానీ మన మనసు పరలోకంలో ఉండాలి. మన పౌరస్థితి అది. దేవుడి శరీరాలను దానిలాగా మారుస్తాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. కాబట్టి ఈ 4 మాటలు మన మనసులో పెట్టుకుందాం. ఆనందంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. గెలిచామని అనుకోవద్దు, పరిగెత్తుదాం. పరలోకమే మన పౌరస్థితి అనే ప్రకారము చెప్పే వాళ్ళనే మనం ఫాలో అవుదామని చెప్తున్నాడు. వాటి మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పౌలు గారు ఎంత గొప్ప సేవకుడినైనా, ఎంతగా బ్రతికాడు ప్రభా మీకోసం అయినా. నిజంగా భూమి మీద ఉంటూ, శరీరంతో ఉంటూ, కడుపును, శరీర సంబంధమైన వాటిని, సిగ్గుపడాల్సిన విషయాల్ని, భూ సంబంధమైన వాటిని దాటుకొని ప్రభా పరలోకమే బ్రతకని, ఆ శరీరము పొందడమే జీవిత ధ్యేయమని బ్రతకడానికి నేర్పించండి ప్రభా. గెలిచామని కాదు దేవా, ఎంత ఎదుగుతున్నా, ఎంత పోరాడుతున్నా ఊపిరాడే వరకు పరిగెత్తుతూనే ఉండాలి. మీరు ఇచ్చే బహుమానం ఉంది నాయనా. ఎవరైతే నమ్మకంగా పరిగెత్తుకుంటూ వస్తారో వాళ్ళకి బహుమానం ఇస్తానన్నావు ప్రభా. ధర్మశాస్త్ర ప్రకారము ఆచరించే వాళ్ళు, క్రీస్తును బట్టి జీవించే వాళ్ళు తేడా ఈ రోజే కాదు, ఎప్పుడు బైబిల్ ప్రారంభం నుంచే ఉంది దేవా. హేబేల్ లాంటి వాళ్ళు, కయ్యను లాంటి వాళ్ళు ప్రభా, విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యేవాళ్ళు, కార్యముల ద్వారా, పనుల ద్వారా నీతిమంతులు అయ్యేవాళ్ళు. ఇది తప్పో పాపమో కాదు దేవా. ఒకే బుక్లో ఉండి, ఒకే బైబిల్లో ఉండి కూడా ఏవి చేయాలో, ఏవి చేయకూడదో, ఏ వినాలో, ఏ వినకూడదో, దేని ప్రకారం సిద్ధపడాలి, దేని ప్రకారం సిద్ధపడకూడదో ఇందులోనే ఉండి నేర్చుకోవాలి దేవా. దేవునిలోకి రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత మనం ఎలాంటి త్రోవలో ఎదుగుతున్నాము, మనం వెళ్ళే త్రోవ కరెక్టేనా కాదా, వేటిని ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, వేటి ప్రకారం కట్టుకుంటున్నాము,
పౌలు గారు ఒకటే అనుకున్నాడు, క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తు జ్ఞానం సంపాదించుకొని, క్రీస్తు మరణములో సమానము, క్రీస్తు పునరుద్ధానములో సమానము. అవన్నిటి కోసం మిగతా అన్ని నష్టంగా పెంటగా ఎంచుకుంటున్నా. నాకు లాభాలనుకున్నవన్నీ, నాకు పేరు ప్రఖ్యాతులు ఇస్తావనుకున్నవన్నీ, నాకు దేవుని నీతి కావాలి, ఆయన నీతితో అగపడాలి. నేను విన్నవారు ప్రభువా ఈ మాటల ప్రకారం పౌలు గారిలాగా ఒక మంచి అభిప్రాయంతో మేము కట్టుకోవాలి ప్రభువా. అలాంటి పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా ఆనందంగా ఉండడం నేర్పించండి ప్రభువా. ఇది కష్టమైన విషయమే, కానీ క్షేమం అన్నారు ప్రభువా. ఆనందం కొన్నిసార్లు దూరం అవ్వచ్చు ప్రభువా, అయినా మీరే మాకు సహాయం చేయండి. ఇంతవరకు ఆరాధనలో ఉన్నందుకే వందనాలు ప్రభువా. వచ్చిన బిడ్డలను బలపరచండి. ఆత్మీయంగా ఈ అనుభవాలతో వారు తమ జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు ప్రభువా. ఈ గ్రామాన్ని, పట్టణాన్ని, సంఘాన్ని, దేశాన్ని, సార్వత్రిక సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఇలా జీవించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఎంతో మంది దూరంగా ఉన్నారు ప్రభువా, వారందరూ నీలోకి రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క మనిషి నీలోకి వచ్చి నీ రాజ్యంలో చేర్చబడాలి. ఇందుకే ప్రభువా ప్రతి ఒక్కరు ప్రయాసపడతా ఉన్నారు. ఈ సేవకులందరినీ, విశ్వాసులందరినీ ప్రభువా వారి పనుల్లో ప్రభు మీరే వాడుకోండి. ఎవరెవరి ద్వారా ఎవరు మారాలో వారి ద్వారా మీరే మార్చండి నా ప్రభువా. ఇబ్బందులో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, అవమానం కన్నీళ్ళతో ఉన్నవారు, పాపంలో ఉన్నవారిని మీరే బయటికి తీసుకురండి ప్రభువా. అనారోగ్యాలతో ఉన్నవారిని మీరే స్వస్థపరచండి ప్రభా. పేదలు, విధవరాలు, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. పనులు లేక ఇబ్బంది పడే వాళ్ళకి, అప్పుల ఇబ్బంది పడే వాళ్ళకి, సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి, అసమాధానంతో ఉండేవారికి, కన్నీళ్లతో ఉండేవారికి మీరే సహాయం చేయండి. వారమంతా మాకు దీవెనకరంగా చేయండి. ఆరోగ్యాన్ని, ఆత్మీయ జీవితాన్ని మీరే కాపాడండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనకు, ఆయన రాజ్యంలో, ఆయన పట్టణంలో ఉండాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆయనలాగా చేయడానికి సాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.